సాధారణంగా పుట్టిన పిల్లల్లో ఒక్క మనిషికి, ఒక విద్యార్థికి, ఇంకో విద్యార్థికి ఇంటెలిజెంట్ ఐక్యూలో తేడా ఎందుకు ఉంటుంది యాక్చువల్‌గా? ఐక్యూ ఎలా అంటే ఏర్పడుతుంది ఒక మనిషికి? ఐక్యూని మార్చాలన్నా గానీ, ఇంకొద్దిగా తెలివిగల వ్యక్తిగా మారాలంటే ఏం చేయాలి యాక్చువల్లీ? ఐక్యూ అన్నది ఇంటెలిజెంట్ కోషెంట్. అది నార్మల్‌గా మనం పుట్టినప్పుడు మనం ఉన్న జెనెటిక్ మేకప్‌తోనే వస్తది. నరాలు మన బ్రెయిన్‌లో ఎన్ని నరాలు ఉన్నాయో దాన్ని బట్టే ఉంటుంది, న్యూరాన్స్ బట్టి. ఐక్యూ పెంచడం అన్నది అంటే కొంచెం యాక్టివిటీస్ ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి స్పెసిఫిక్గా నేర్పిస్తే బెటర్. ఐక్యూ మా మెడికల్ ప్రొఫెషన్ పరంగా చూస్తే వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ హయ్యర్ ఐక్యూ, వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ తక్కువ ఐక్యూ గురించి ఆలోచిస్తాం. సో ఐక్యూ అన్నది వెన్ యూ క్యాల్కులేట్ ఐక్యూ, ఇట్ ఈస్ బేసిక్లీ మీ ఏజ్, మీ మెంటల్ ఏజ్ బై యువర్ యాక్చువల్ ఏజ్. సో ఐక్యూ, నార్మల్ ఐక్యూ షుడ్ బి అరౌండ్ 100 బికాస్ మెంటల్ ఇంటూ 100%, ఇంటూ 100. సో 100% ఉండాలి. సో 100% కన్నా ఎక్కువ ఉన్న ఐక్యూ గురించి మేము వరీ అవ్వము. దాన్ని ఎలా 100 కన్నా ఎక్కువ చేయాలి అని కూడా చెప్పము. బట్ ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ అ పర్టికులర్ టాస్క్, దాన్ని ఎక్కువ మల్టిపుల్ టాస్క్స్లో ఒక్కొక్క స్టేజ్లో పెట్టిస్తే ఇంప్రూవ్ అవుతారు. బట్ లోవర్ ఐక్యూ గురించి మాకు వరీ ఉంటుంది. అంటే సపోజ్ చిన్నప్పుడు బ్రెయిన్లో దెబ్బ తగిలింది, సెరెబ్రల్ పాల్సీ వచ్చింది, వాళ్ళకి లోవర్ ఐక్యూ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఒక్కొక్కరిని కూర్చోపెట్టి మెల్లగా నేర్పిస్తూ ఉంటే ఐక్యూ కొంచెం పెరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.